నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, కోనసీమ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాలలో జాబ్ మేళా నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ టీం అధిక సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువతీ యువకులు. తాళరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. యానం పక్కనే ఉన్నటువంటి చమురు సంస్థలు సముద్రం మధ్యలో నుంచి వెళ్లే పైప్ లైన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అర్ధాని దినేష్ అన్నారు. సంఘటన ప్రాంతానికి వెంటనే అర్ధాని దినేష్ బయలుదేరి ఆ ప్లేస్ ని చూడగా అక్కడ చాలా భయభ్రాంతులు వేసే సిచ్యువేషన్ లో ఉండడం చూసి వెంటనే దాన్ని వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు. మీరు చూడండి, గోదావరి నార్మల్ ఎలా ఉంది. మీరు వ్యూస్ అనేది చూపిస్తూ ఇక్కడ పైప్ లైన్ అనేది విపరీతంగా లీక్ అవుతుంది. రేపొద్దున దీనివల్ల నష్టం వస్తే ఎవరు సమాధానం చెప్తారు? దయచేసి ప్రజలను ఆలోచించి ప్రతి మీడియాలో కూడా టెలికాస్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. యానం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే వికేసీ పార్టీ తరఫు నుంచి. మీరు చూడండి, ఇక్కడ చూడండి, పరిస్థితి స్మెల్ వచ్చేస్తుంది బాబు, స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇలా చూపించు, చూడండి, వీడియో చూడండి, స్మెల్ వస్తుంది. ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. దీన్ని అన్ని టెలికాస్ట్ చేయాలి, జనాలందరికీ తెలియాలి. ఒకసారి బుడగల కింద వచ్చి పైప్ లైన్ లీక్ అని చూపించండి. దీనివల్ల నష్టం అయితే ఏంటో పరిస్థితి. మీకు ఇక్కడ స్మెల్ కూడా రావడం జరుగుతుంది. దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా, ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి, భయంకర స్మెల్ వస్తుంది. బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒకసారి ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద ప్రభుత్వం, అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. దీనివల్ల చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. మనం దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు అలాగే ప్రాణులు, చేపలు మొత్తానికి చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ భయంకరమైన స్మెల్, గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది. దయచేసి దీని మీద పెద్ద పెద్ద ఛానల్లో, న్యూస్ ఛానల్లో కూడా స్పందించి వెంటనే స్పాట్కి రావాలని చెప్పి దర్యాల దగ్గరలో ఉంది. ఈరోజు మాక బుజ్జి గారు కానీ, అలాగే జాన్ కానీ, మణికంఠ కానీ, అలాగే విజయ్ కానీ, భైరవ్ కానీ, అలాగే భైరవ్ సింగ్ అందరూ కూడా తెగించి ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పినా సరే మేము వచ్చి ఇక్కడికి వచ్చి నిల్చోవడం జరిగింది. అలాగే హర్ష అందరూ కూడా మేము వచ్చాము ఇక్కడికి. దయచేసి ప్రజలారా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాలి. చక్కగా దర్యాల చెప్పు ఏదైతే ఉందో సొసైటీ సైడ్ ల్యాండ్కి చేర్చి పైపు లీకేజ్ అనేది ఉంది. మళ్ళీ ఒకసారి అక్కడ తీసుకెళ్ళండి, చూద్దాం. దయచేసి మనం చూసేది ఏంటంటే నార్మల్ గోదావరి ఇలా ఉంటుంది. నార్మల్ గోదావరి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో పైప్ లైన్ గ్యాస్లోంచి లీకేజ్ అనేది భయంకరమైన స్మెల్ అనేది కూడా వస్తుంది. మాకు గ్యాస్ స్మెల్ వస్తుంది. దగ్గర కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు నార్మల్ వాటర్. ఇది నార్మల్ వాటర్. దగ్గర కూడా లాస్ట్ వెళ్ళిపోదాం. నార్మల్ వాటర్ ఇది మీరు చూస్తున్నారు. చూడండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏదైతే పైప్ లైన్ ఉందో ఎలా పొంగుతుందో చూడండి ఒకసారి. ప్రజలారా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఒక్కసారి చూడండి ఎలా పొంగుతుందో. మాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడ స్మెల్ చూసి ఏదైనా ఫైర్ అవుతుందేమో మా ఇంజిన్ అని చెప్పి. ఒకవేళ మాకు ఏమన్నా అయినా సరే ఈ వీడియో మీకు చేరుతుంది, భయపడద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చేరేలా మేము చేస్తాం కంపల్సరీ. దీనివల్ల ఏదో అనర్థం జరుగుతుందని మాకు తెలుస్తుంది. దయచేసి దీని మీద వెంటనే స్పందించండి. చూడండి కన్నం పడి చెబుతుంది. మీరు చూసినట్లయితే ఇలా పైప్ లైను
ఇలా ఒడ్డుకి ఇలా చూడండి, ఇలా పైప్ లైన్ ఒకటి ఉన్నది, అలా పైప్ లైన్ ఉన్నది. దయచేసి ప్రజలారా దీని మీద స్పందించాలి. పబ్లిక్, ప్రెస్ రిపోర్టర్స్, ఆల్ న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీని మీద. ముమ్మిడివరంలో హైస్కూల్ సెంటర్ వద్ద శ్రీ విజయ దుర్గాంబిక యువజన వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేముల వలస చిన్నారావు ఆధ్వర్యంలో పందిరరాట ముహూర్తం వేశారు. ఈ కార్యక్రమంలో విత్తనాల వీర వెంకట సత్యన్న, ఎల్లమల్లి వెంకటేశ్వరరావు, వేగేసిన సూరపరాజు, గుత్తుల దుర్గా వెంకట మణికంఠ, గ్రంథి రామకృష్ణ, పొత్తూరు స్టూను, నూలు మురళి, కొప్పినిడి వీరన్నబాబు, మట్టపర్తి కృష్ణారావు, ఆయిల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరూ వేశారు. जय दुर्गा माता की, जय दुर्गा माता की, जय दुर्गा माता की, दुर्गा माता की, जय दुर्गा माता की, जय दुर्गा माता की, जय दुर्गा माता की, जय दुर्गा माता की, गणेश महाराज की, गणेश महाराज की, गणेश महाराज की. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా గణపతికి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు అన్న ప్రసాదాలను సమర్పించి పూజలు నిర్వహించారు. పసందైన వివిధ రకాల స్వీట్స్, రుచికరమైన కూరలతో అన్న సమారాధన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవచైతన్య యూత్ ప్రతినిధులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు గమనించాల్సిన ప్రార్థన, దయచేసి ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్క భక్తులు ప్లేట్లు మాత్రం అందుబాటులో రిక్షా పెట్టారని కమిటీ వారు, దయచేసి సహకరించాల్సిన ప్రార్థన. గంగా యేసుబాబు గారి కుమారుడు గంగా శ్రీనిబాబు గారు ఆ స్వామి వారికి 500 జ్ఞానం బైపాస్లో సోమవారం మధ్యాహ్నం గొప్ప బ్రహ్మాండమైన అన్న సమారాధన జరుగుతుందండి. బాబులపాలెం జంక్షన్లో, బైపాస్ జంక్షన్లో మరి అతి బ్రహ్మాండమైన అన్న సమారాధన సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ దయచేసి మరి ఆ స్వామివారి ఒక తీర్థ ప్రసాదాలు చూసుకోవడానికి మరి ఎక్కడున్నా సరే ఆ సోమవారం నాడు ఆ సోమవారం ఒక తీర్థ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళండి. కాపులపాలెం జంక్షన్ బైపాస్ రోడ్లో మరి సమారాధన సోమవారం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తించుకుని మరి సోమవారం మరి యొక్క అన్న సమారాధన ప్రసాదం తీసుకుని స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి మన ఎదుర్లంక వరసతి వినాయక స్వామి కృపా కటాక్షం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసుగుర్తి ఏరబాబు గారు స్వామివారికి 200
విరాళాలు ఇచ్చారో వారిని వారి కుటుంబాన్ని స్వామివారు సదా రక్షించి కాపాడగలరు. కమిటీ వారు ఎవరైనా మిస్ అవ్వకుండా అందరినీ చూసుకున్నామా మరి? నమస్కారం అండి. మేము ఎదుర్లంక నవచైతన్య చెట్టుపల్లి యూత్ సంఘం నుంచి మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు 16 సంవత్సరాలు మరి పూర్తి చేసుకుని వినాయక నిమజ్జనం కార్యక్రమం కానీ, ఈరోజు జరిగే అన్న సమారాధన మరి దేవుని యొక్క ప్రసాదాలు స్వీకరించడానికి మరి తండోపతండోలుగా ఎంతో చక్కగా వచ్చారు. అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా యూత్ సంఘ సభ్యులు కూడా మరి కమిటీ సభ్యులు కూడా ఎంతో కష్టపడి 10 రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా కష్టపడి మరి అన్న సమారాధన విషయంలో కానీ, దేవుడి నిమజ్జన విషయంలో కానీ, జరిగే ప్రతి సంవత్సరం కార్యక్రమంలో కానీ చాలా చక్కగా జరిపిస్తున్నారండి. వారందరూ కూడా మేము పెద్ద రకంగా మేము అందరం వాళ్ళని ఆశీర్వదిస్తూ 10 కాలాల పాటు మరి దేవుని కార్యక్రమం ఎప్పుడు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరూ కూడా మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని, ఆ దేవుడి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కై యూజన్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, మీడియా వారు కానీ, అలాగే పత్రికా విలేకరులు కానీ, వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ నమస్కారాలు. నెలకి పెద్దలకి, ఈ ఊతు సంఘానికి, ఊరు గ్రామ పెద్దలకి అందరే నా హృదయపూర్వక వందనాలు. ఈ అందరూ సహకరిస్తున్న మూలంగానే ఈ వినాయకుడు సంతర్పణ కానీ, నిమజ్జన కానీ అంత చక్కగా జరుగుతుందండి. ఏ గొడవ లేకుండా అందరూ కూడా బాగా వచ్చారు భోజనాలకి. అందరికీ మా ఉదయపూర్వక వందనాలు. ఎప్పుడు ఇలాగే జరగాలి తీసుకున్నట్లయితే మాకు ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు వచ్చేయాలనే కోరుకుంటున్నాం. అందరికీ మా ఉదయపూర్వక వందనాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్థానిక ఆంజనేయ స్వామి, దుర్గాదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ప్రజలకు అందజేసి గత 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా చేసిన అభివృద్ధిని వివరించారు. అనంతరం నందిబొమ్మ కాలనీలో ఈజీఎస్ నిధులు 30 లక్షలతో 4 సీసీ రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక పెదపాటి వారి వీధిలో జల్ జీవన్ మిషన్ నిధులు 1.60 కోట్లతో తాగునీటి ట్యాంక్, ఇంటింటికి పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో సర్పంచ్ గుత్తుల సత్యవేణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, ప్రత్యేక అధికారులు ఎం శ్రీనివాసరావు, విజయశాంతి, ఎంపీడీఓ ఎం అనుపమ, స్థానిక నాయకులు గుత్తుల సూర్యనారాయణ, కోనపురెడ్డి బుజ్జి పాల్గొన్నారు. మొత్తం ఇవ్వాలంటే 50 లక్షలు అవుతుంది. మన ఊరికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చింది 30 లక్షలు వచ్చింది. 30 లక్షలు సరిపడిగా రోడ్లు అయినాక ప్రిపేర్ అవుతుంది. అది కూడా ఈరోజు శంకుస్థాపన చేసాం. తొందరలో అందరికీ కూడా మంచినీళ్ళకి ఇస్తాం. ఎందుకంటే 100 రోజుల నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి 24 గంటలు అనేక రివ్యూలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పేదల ఆకలి తీర్చేందుకు నామమాత్రపు రుసుముతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, కోనసీమ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారిలు ప్రారంభించారు. అనుక్షణం పేదల అభ్యున్నతి కోసం పనిచేసే చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల పాలిట వరమైన అన్నా క్యాంటీన్ను తిరిగి ప్రారంభించడంతో పేదలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుతూ అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు కష్టం అందరూ చూశారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల
ముందర ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజలకు మరింత అభివృద్ధి సంక్షేమం అందిస్తామన్నారు. కోనసీమ రైల్వే లైన్ ఏర్పాటులో అడ్డంకులన్నీ తొలగించి శరవేగంగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. అన్నా క్యాంటీన్ ప్రారంభంలో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాయ కష్టం చేసుకునే వారికి అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగమని, ఈ ప్రభుత్వం ఈ పాలకులు కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, తాడి నరసింహారావు, చెల్లి అశోక్, గుద్దటి జమ్మి, గోదసి పుండరీష్, కొయ్యల దుర్గారావు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను భవన నిర్మాణ కార్మికుని. నాకు భోజనం పూటకి కడతానికి ఇబ్బందిగా ఉండేది. అప్పుడు జగన్ ప్రభుత్వం ఇసుక ఆపేసి చాలా నరకం చూసేవండి. డాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే 10,000 పట్టేదండి. 40,000 పట్టిస్తారు. ఆ టైంలో మేము ఫస్ట్ అక్కడ ఇక్కడ గేలాల కాసుకుని చేపలు పట్టుకుని అలా చేపలు చేసిన రోజులు ఉన్నాయి. నా మట్టికి నేను 50,000 అప్పు చేశాను. జగన్ ప్రభుత్వం 50,000 అప్పు చేసుకున్నాను. ఆ టైంలో చాలా నరకం చూసాను సార్. ఈ ప్రభుత్వం వచ్చిన 5 రూపాయల భోజనం దొరుకుతుంది. తర్వాత మెతుకులు తింటాం సార్. ఇదండి ఆయన చంద్రబాబు నాయుడు గారు, మన ఇక్కడ పుష్పబాబు గారు ఎంతో రుణపడి ఉంటామండి మేము. నిరుద్యోగ యువతీ యువకులు అందరూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో సుభాష్ టీం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కోరుతున్నాను. మెసేజ్ వెళ్తుంది. నేను తప్పు చెప్తున్నాను, రైట్ చెప్తున్నాను, బెరిగ్గా ఇవి వినపడినట్టు చెప్పడం వల్ల ఏ రకమైన ప్రోత్సాహం కలిసి ప్రోత్సహిస్తాం. అలాగే డిఎస్సి రేపు వచ్చే డిఎస్సిలో కూడా హాజరవడానికి ఇక్కడ మనం ఫ్రీ కోచింగ్ ఇస్తాం. ఫ్రీ కోచింగ్ అంటే ఇచ్చే ఉచిత శిక్షణలో ఉన్న విద్యార్థులు కూడా మంచి జాబులు సంపాదిస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే లేకుండా ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగంగా లేకుండా చేయలేని ఒక అంకణ మీద అందరికి వెళ్తున్నారు. దాని తరహాలోనే
మన వికాస్ ద్వారా జరిగిన మెగా జాబ్ మేళా అయినా, తర్వాత మన తదుపరి ఏ సంస్థ అండి ఫార్మా కంపెనీస్ ద్వారా జరిగిన జాబ్ మేళా అయినా, ఈవేళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జరిగిన జాబ్ మేళా అయినా ఆయన కృషి చేసి ఎలాగ తీసుకొచ్చి నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా చేయాలని ఒక పట్టుదలతో ఉన్నారు. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకేంటంటే జాబ్ రావాలంటే మనలో కూడా కొంత టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ని పెంచుకోండి. టాలెంట్ని పెంచుకుంటే మీరు ఎదరికెళ్ళే ఈ ఏళ 10th నుంచి ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ నుంచి డిగ్రీ నుంచి అన్ని వైపుల నుంచి అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా ఉపయోగించుకుని ఈ నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తారని మీ కృషి ఉంటే మాకు కూడా పేరు వస్తుంది, మినిస్టర్ గారికి కూడా సంతృప్తి కలుగుతుంది. ఇవన్నీ నిర్వహించడంలో మాకు బిఎస్ఎం కాలేజీ కూడా చాలా సహకరిస్తున్నారు. ఇది సుభాష్ గారు సొంత కాలేజీలుగా వాడుకునేంత చేతి మాకు ఇచ్చారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడ వారు మాకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చి మాకు ఇక్కడ ఈ రూమ్స్ సెలెక్ట్ చేసినా, ఈ హాల్ సెలెక్ట్ చేసినా, ఏ రోజుని ఏ టైంలో అడిగినా కూడా మనం ఏ స్థితికి వచ్చామంటే వారితో సంప్రదించకుండా కూడా పెట్టేసుకుని స్టేజ్కి వచ్చాం. అంత సర్వ ఏర్పడింది మాకు బిఎస్ఎం కాలేజీ దానితో. మీరు ఈరోజు కొంతమందికి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ టాలెంట్ ఉపయోగించుకుని మీరు సంపాదించుకోండి. అదంతా తదుపరి 6వ తారీఖుని దాదాపు 6వ తారీఖు అనుకున్నా, 6వ తారీఖు వచ్చి మెగా మేళాలో కూడా పాల్గొనేలాగా మిగతా వాళ్ళు కృషి చేసుకుంటే మీ అందరికీ కూడా జాబులు వస్తాయి. ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ లేకపోతే డిగ్రీ కాలేజెస్లో కూడా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఇస్తున్నారండి. మనకి ఎవరైనా నిరుద్యోగులు కనుక ఎవరైనా ఉంటే, లేదా మన జిల్లాలో కానీ మీ బ్రదర్లు లేకపోతే అమ్మాసీలు ఎవరైనా ఉన్నా సరే, మనవి ప్రతి నెల జాబ్ మేళాస్ జరుగుతున్నాయండి. మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా కన్సల్ట్ అయినా పర్లేదు. ఇక్కడ మన లోకల్లో కోఆర్డినేటర్స్ ఉన్నారు, అలాగే మా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ జాబ్ మేళాలో కూడా ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండి. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎవరైనా హెచ్ఆర్స్ మీకు ఎవరైనా మనీ పరంగా అడుగుతే కనుక మాకు నోటీస్ చేయండి. మేము కంపెనీని బ్లాక్ చేయడం జరుగుతుంది. అది బయటికి అప్పలాగా ప్రాబ్లం అవ్వకూడదని కూడా మినిస్టర్ సార్ చెప్పి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఉద్దేశించుకొని టైం రీచ్ మేము చాలా తక్కువ టైం తీసుకొని క్లోజ్ చేస్తున్నామండి. రానున్న కాలంలో ఇవన్నీ కూడా మనం ఇంకా మన రామచంద్రపురం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము. అవన్నీ కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ ద మినిస్టర్ సార్ అండ్ మనము సత్యం సార్ కూడా మనం చేయబడుతున్నామండి. సో ఇది మాకు ఇక మంచి అవకాశాన్ని కల్పించిన కాలేజ్ యాజమాన్యానికి, అలాగే మన ముఖ్యంగా మన మినిస్టర్ గారికి, వాళ్ళ నాన్నగారికి, సత్యం సార్ గారికి, మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గారికి, అలాగే మన కంపెనీస్ నుంచి వచ్చిన హెచ్ఆర్స్కి, తర్వాత ఆల్ ది వెరీ బెస్ట్. మనం ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్గా వచ్చి ఉన్నారో మీరు అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇక్కడ ఏది జాబ్ వల్ల రాలేదని కంగారు పడ చేసుకోవచ్చు. అది వెబ్సైట్ ఏంటంటే employment.gov. మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి AP.gov.in అని వెబ్సైట్లో వెళ్తే ఆ కంప్యూటర్లోనే వస్తుంది ఎలా మీరు చేసుకోవాలో అన్నీ. కానీ మీ దగ్గర ఒరిజినల్స్ పెట్టుకుని అది చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఒరిజినల్స్ లేకపోతే, ఒరిజినల్స్ అప్లోడ్ చేయకపోతే అవ్వదు. ఆ రకంగా ఇప్పుడు ఇంతమంది వెళ్తున్నారు కదా, మీరు ఒక్కొక్కరు ఇద్దరు ముద్దరు చెప్పినా కానీ అందరికీ విషయాలు తెలుస్తాయి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మీరు సెలెక్ట్ అవ్వడం చాలా గొప్ప అనమాట. మీకు ఫోన్ చేస్తామని అంటారు కదా హెచ్ఆర్లు, ఫోన్ చేస్తామంటే అందరికీ రాదు. ఫోన్ వచ్చిన వాళ్ళు మాత్రం మనం సెలెక్ట్ అవ్వడం గొప్ప కదా అనేసి వెళ్ళి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఉద్యోగం అంటే ఉద్యోగమే, అది ఎంత జీతమైనా కానీ అది ఒక ఉద్యోగం. పోనీ ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను, ఎల్ఐసి ఏజెంట్ అనుకున్నాను. ఎల్ఐసి ఏజెంట్ ఏముంది అని అంటారు. మీరు ఎల్ఐసి ఏజెంట్గా ఒక ఆఫీస్కి వెళ్ళి ఇలా ఏజెంట్ వచ్చారని చెప్తే ఆఫీసర్ గారికి ఎంట్రన్స్ ఉంటుంది. మామూలుగా వచ్చి ఆఫీసర్ గారికి వెళ్తా ఉంటే ఎవరో పంపించరు కదా. ఆ రకంగా మీకు కొంతమంది ఆఫీసర్తో అది పరిచయం అక్కడ ఏమైనా జాబులు ఉన్నాయో లేకపోతే అటువంటివి కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఈ జాబ్లో చెప్తే జాబ్ చేసుకుంటే ఇంకో జాబ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఏదో సరదాగా వచ్చి సరదాగా వెళ్ళిపోయి అనుకుంటే మేము ఇంత కష్టపడి ఏర్పాట్లు చేయడం అది వేస్ట్ కదా. మీ అందరికీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హెచ్ఆర్తో మాట్లాడుతున్నప్పుడు మీరు ఫ్రీగా మాట్లాడండి. చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటంటే, అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ చేయట్లేదు. ఇప్పుడు మీరు మా దగ్గర ఆన్సర్ చేయలేనప్పుడు రేపొద్దున కస్టమర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారంటే,
అనే క్వశ్చన్ వాళ్ళు రేస్ చేస్తున్నారు. సో మీరు మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా మాట్లాడండి. అండ్ మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. బట్ ట్రై టు స్పీక్ సంథింగ్, ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రెండవది, ఇక్కడ మీరు స్వీట్ రిజెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలండి. స్వీట్ రిజెక్షన్ అంటే ఏంటంటే, ఏ కంపెనీకైనా ఏ ఇంటర్వ్యూకైనా అటెండ్ అయినప్పుడు వచ్చిన అందరినీ మీరు రిజెక్ట్ అయ్యారని ఎవరి మొక్క మీద చెప్పారండి. కాకపోతే ఇక్కడ మనకి 300 మంది కూర్చున్నారండి. ఇందులో 150 మంది సెలెక్ట్ అవుతారు అనుకోండి, ఇంకొక 150 మంది సెలెక్ట్ అవ్వరు అనుకోండి. ఈ 150 మందిని మీరు రిజెక్ట్ అయ్యారు అని మీరు డైరెక్ట్గా చెప్పారండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ప్రతి హెచ్ఆర్ కూడా ప్రతి కంపెనీలో కూడా మీకు కాల్ వస్తుందంటే మేము కాల్ చేస్తామని అంటారు. కానీ వాళ్ళు మీ రెజ్యూమేలో మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు కొన్ని పాయింట్స్ వేసుకొని వాళ్ళు మార్క్ చేసుకుంటారు. వాళ్ళకి మాత్రం వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తాళరేవు మండలం తాళరేవు గ్రామానికి చెందిన కేశవస్వామి బైపాస్ కాలనీలో శ్రీ విజయ కనకదుర్గ దేవి ఆలయం వద్ద శుక్రవారం విజయదశమి దసరా పురస్కరించుకుని ఉత్సవాలు అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా పందిరి రాట కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు గ్రామానికి చెందిన కేశవస్వామి బైపాస్ కాలనీలోని విజయదుర్గాదేవి ఆలయ అర్చకులు మర్లా ఫణి హరిబాబు ఆధ్వర్యంలో పీటలపై కూర్చున్న కట్టా శ్రీనివాస్ పద్మావతి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పందిరి రాటను వేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రెడ్డి బాబు, పాటి శంకర్, నూరుకుర్తి ఏడుకొండలు, మేడిశెట్టి శ్రీను, నమనాస శ్రీను, వాసంశెట్టి రామాంజనేయులు, పిప్పరి ఈశ్వరరావు, బొక్క రాఘవ, తాడి భైరవస్వామి, కముజు రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పరిధిలోని పిల్లంక గ్రామంలో గ్రామదేవత నూకాలమ్మ రాములమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 22వ గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని చివరి రోజున ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ యూత్ ప్రతినిధులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరూ వచ్చి సోమవారం చేస్తారు. మరి పూర్వచిత్రం పొద్దున్నూరు
హలో బాబా తమ్ముడు బాబా నువ్వు కూర్చుంటావా చెప్తాండ్రా రే బహుమతి ఇచ్చిన ఏం పర్లేదు రైస్ రైస్ అదేమన్నా అందుకుంటే కార్యం ఉండండి ఖాళీ లేదంటే ముమ్మిడివరంలో టమాటా వినాయకుని రూపంలో ఉండడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ముమ్మిడివరంలో టమాటా వినాయకుని రూపంలో ఉండడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. నగర పంచాయతీ పరిధి మార్కెట్లో కూరగాయల దుకాణం వద్ద స్థానిక గ్రీన్ బిర్యానీ ప్రొప్రైటర్ కాశీ శ్రీనివాస్ టమాటాలు కొనుగోలు చేశారు. అందులో ఒక టమాటా తొండంతో వినాయకుని రూపంలో ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. గణపతి నవరాత్రులు ముగిసిన సమయంలో ఈ రూపంలో ఉండడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. తాళ్లరేవు మండలంలోని కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామదేవత ఆలయ ప్రాంగణంలో 3 లక్షల రూపాయలతో ఊయల మండపం ఏర్పాటు చేశారు. తీర్థ మహోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి అమ్మవారికి ఊయల సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చెక్క కామరాజు కుమారుడు చెక్క చినకామేశ్వరరావు, తన తాతయ్య చెక్క దేశీయ, తన తమ్ముడు చెక్క చిట్టిబాబు జ్ఞాపకార్థం సుమారు 1,65,000తో ఉయ్యల మండపం, చెక్క ఊయల 62,000 నిర్మించారు. ఈ ఊయలకు ప్రత్యేక గొలుసును కర్రి మీరా సాహెబ్ సూర్యకాంతం కుమారులు 50,000తో గొలుసును సమకూర్చారు. ఈ ఊయలకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం అమ్మవారి గరగను అర్చకులు ధరించి ఊయల సేవలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో చెక్క కామేశ్వరరావు, రాము దంపతులు, కర్రి ఆదినారాయణ, అనురాధ దంపతులు పాల్గొని పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఊయల సేవను వీక్షించారు. ఓకే ఓకే అలాగే ఫోటో ఒకసారి పంపించాను.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, కోనసీమ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాలలో జాబ్ మేళా నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ టీం అధిక సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువతీ యువకులు. తాళరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.